అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారీ వర్షాలు, గోదావరి వరదలతో అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. అశ్వారావుపేట పెదవాగు ప్రాజెక్టు వరద ముంపు బాధితులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. తన వంతు సాయం కూడా ప్రకటించారు. ఆ తర్వాత భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ స్థాయిపై ఇప్పటికే అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో మంత్రి పొంగులేటి ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మీ దృష్టిలో ఏ అంశాలు మీ దృష్టికి వచ్చాయి సార్? ప్రధానంగా ఈ గోదావరి అంటే గడిచిన 10 సంవత్సరాలు చూస్తే అందుట్లో 7-8 సంవత్సరాలు వరదలు రావటం సర్వసాధారణం. ఈ వరదలు వచ్చినప్పుడు అయ్యో ఈ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగిందని ఆ వరదలు వచ్చినప్పుడే మనం ఆలోచిస్తాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరదలని నివారించాలని గోదావరికి 2 పక్కల కరకట్టలు ఆనాడు ఏర్పాటు చేశారు. కానీ ఆనాడు కొంతమంది రైతులు కోర్టుకు పోయిన కారణంగా మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు వదిలేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఆ గ్యాపులను కూడా ఫిల్ చేసే పరిస్థితిలో లేని కారణంగా గడిచిన 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు వరదొస్తే ఈ 7 సంవత్సరాలు గోదావరి నీరు 3వ ప్రమాద హెచ్చరిక రాకముందే భద్రాచలంలోకి నీళ్ళొచ్చి ఆస్తి నష్టం విపరీతంగా జరిగేది. ఈ ఇందిరమ్మ రాజ్యం గడిచిన 7 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆ గ్యాపులన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే పూర్తి చేసే చివరి స్థాయిలో ఉన్నాయి వర్కులన్నీ. ప్రధానంగా ఈరోజు ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. ఈ మధ్యరాత్రికి 3వ ప్రమాద హెచ్చరిక కూడా రాబోతుంది. సిడబ్ల్యూసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఉదయానికి 52 ఫీట్లు టచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇది 52 నుంచి 55 వరకు టచ్ అవుతుందా, అట్లా స్టాండ్ అవుతుందా అన్నది టూ ఎర్లీ టు సే ఇప్పుడు ఇమీడియట్లీగా చెప్పడం. పెదవాగు ప్రాజెక్టు వరద ముప్పు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చింది. ఈ ప్రాజెక్టు వరద బాధితు దిగువకు విడుదల చేసే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆపరేషన్ పాటించలేదు అనేది చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఇది అధికారుల వైఫల్యం కారణంగా జరిగిందా, ఎందుకు జరిగింది? ప్రధానంగా ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సుమారు దీని కింద ఉన్న ఆయకట్టు వచ్చేసి 16,600 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆయకట్టు 3,002 ఎకరాలు, 3,200 ఎకరాలు. ఆంధ్రాలో ఉంది 13,300 ఎకరాలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పెద్దవాగ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ప్రాజెక్టు మీద 3 గేట్లు ఉంటాయి. ఈ 3 మెయిన్ గేట్ల నుంచి డిశ్చార్జ్ అయ్యే వాటర్ కెపాసిటీ నియర్లీ 40,000 క్యూసెక్స్. అయితే అధికారుల నిర్లక్ష్యం లేదా అని అంటే తప్పకుండా ఉందని చెప్తా. వాళ్ళు దూరదృష్టితో గ్రహించక పైన సుమారు ఒక 4-5 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు బ్రీచ్ అయినప్పుడు ఆ బ్రీచ్ అయిన వాటర్ మొత్తం పెద్దవాగు ట్యాంకులోకి రిసీవ్ అయింది. ఈ రిసీవ్ అయినప్పుడు ఒకేసారి 70,000 క్యూసెక్కులు పెద్దవాగు వాక్ వచ్చాయి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రిజర్వాయర్కి వచ్చేసరికి ఆడ డిశ్చార్జ్ 40,000 ఉంది, 70,000 వాటర్ వచ్చింది. ఈ 40,000కి సంబంధించిన 3 గేట్లలో 2 గేట్లే ఆపరేషన్ ఉంది, మిగతా 3వ గేటు షట్ డౌన్ అయింది. ఈ షట్ డౌన్ అయింది ఒక పాయింట్. రెండవది ఫ్లడ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ అన్నిటితో ఎండ్ పాయింట్ వచ్చేసి పారాపెట్ మీద నుంచి 1 మీటర్ హైట్లో పారాపెట్ వాళ్ళు పైన 1 మీటర్ హైట్తో మోర్ దెన్ 3.5-4 అవర్స్ వాటర్ ఫ్లో అయింది. ఎప్పుడైతే ఎర్తన్ బండి మీద వాటర్ ఫ్లో అవుతుందో ఎంత మంచి ఎర్తన్ బండి అయినా కూడా బ్రీచ్ అవుతుంది. ఈ రకంగా బ్రీచ్ అయింది. ఈ బ్రీచ్కి కారకులు నిజంగా అధికారులు దూరదృష్టితో ముందు పైనుంచి వచ్చే వాటర్ని మెజర్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేసి అడ్జస్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ని డిప్లీట్ చేసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆల్రెడీ ఇప్పటికే ఒక కమిటీని వేసాం. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రధానంగా వ్యాలిడ్ పాయింట్. ప్రధానంగా ఇది ఉమ్మడి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నియర్లీ 20% ఆయకట్టు ఉంటే 80% ఆయకట్టు ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నోటీస్కి జిల్లా మంత్రులను డిస్కస్ చేశాం. అతి కొద్ది రోజుల్లో అధికారులని
మన అధికారులు కూర్చొని తప్పకుండా దాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేయటం జరుగుద్ది భవిష్యత్తులో. ఈ పంటకి ఇమీడియట్లీగా ఈరోజు నేను పరిశీలించినప్పుడు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కొన్ని నష్టపోయిన రైతులకి కొంత భరోసా ఆర్థిక సాయం చేసేది ప్రకటించాం. దానితో పాటు ఈ పంట నష్టం జరగకుండా ఉండే విధంగా అది రింగ్ బండి వేస్తే షార్ట్అవుట్ అవుతుందా, లేకుంటే డైరెక్ట్గా కెనాల్కి పైనుండే అప్రోచ్ని లింక్ చేస్తే షార్ట్అవుట్ అవుతుందా అనేది ప్రతిపాదికలు తయారు చేసి తెమ్మని ఇరిగేషన్ అధికారుల్ని ఆదేశించాం. అది రావడంతోనే రైతులకి నష్టం లేకుండా ఉండే విధంగా ఈ సంవత్సరం పంటకే నీళ్ళిచ్చే ప్రణాళిక ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. మొత్తంగా సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్నారు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్వయంగా వరద ముంపు బాధితులతో ఆయన పూర్తిగా మాట్లాడారు, వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకున్నారు. తన వంతు వ్యక్తిగత ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తరఫున తన వంతు వ్యక్తిగత ఆర్థిక సాయాన్ని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరదల సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికార యంత్రాంగంతో చర్చించారు. అసలు వరద ఉధృతి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది, 3వ ప్రమాద హెచ్చరిక కూడా ప్రకటించే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. రేపు ఉదయం కల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తమ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖచ్చితంగా అధికార యంత్రాంగానికి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశామని చెప్తున్నారు. ఇది వీడియో నేషనల్ రిపోర్టర్ ఉదయ్ RTV భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.